హలో వ్యూవర్స్, ఈ ట్యుటోరియల్లో మనం ఫర్ లూప్ అండ్ విత్ ఫంక్షన్స్ ఎక్సెల్ విబిఏలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్గా ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రిపీటెడ్ ప్రాసెస్కి కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్ ఎక్సెల్లో ఎలా యూజ్ చేస్తాం అండ్ ఫ్లో చార్ట్ ఒకసారి చూద్దాం. సో ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ ఒక కండిషన్ కనుక రిపీటెడ్గా కనుక రన్ అవ్వాలి అనుకుంటే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఇది అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫస్ట్ మీరు ఒక కండిషన్ ఇస్తారు, ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అవుతే ఓకే నెక్స్ట్కి వెళ్ళి దాని తర్వాత ఇంక్రిమెంట్ అవ్వి ఆ కండిషన్ అలా లూప్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఇటరేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కనుక కండిషన్ ఫెయిల్ అయిందో ఇటరేషన్ అనేది ఎండ్ అవ్వి లూప్ నుంచి ఎగ్జిట్కి వస్తుంది. ఓకే, సో ప్రోగ్రామింగ్ అండ్ సింటాక్స్ పార్ట్కి వస్తే విబిఏలో మనం ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఇనిషియలైజేషన్. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు రన్ అవ్వాలనుకుంటున్నారో అది అండ్ నెక్స్ట్ అని చెప్పి అక్కడ వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ లూప్లో మీరు ఏవైతే కండిషన్స్ ఇంక్రిమెంట్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ విత్ ఇన్ లూప్లో ఇస్తారు. ఓకే, అండ్ వన్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ అంటుంది. అంటే నెక్స్ట్ అంటే మనకి సి లాంగ్వేజ్లో కనుక చూసినట్లయితే ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ వాల్యూ. ఇక్కడ మనకి విబిఏలో కనుక చూసినట్లయితే నెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ బై 1 వాల్యూ. సో మీరు ఇక్కడ నెక్స్ట్ అనగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఫర్ లూప్లో నెక్స్ట్ అనేది ఒక 1 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ సింటాక్స్ కనుక చూసినట్లయితే మనం ఫర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10. సో ఫస్ట్ ఐ అనేది 1 వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వి 10 వరకు రన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు మీరు సెల్స్ రిఫరెన్స్ ఇచ్చారు. సో సెల్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్స్ అండ్ రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ విబిఏలో. సో డిఫరెన్స్ బిట్వీన్ సెల్స్ అండ్ రేంజ్ ఏంటి అంటే సెల్స్లో మనం ఓకే రోస్ అండ్ కాలమ్స్ వాల్యూస్ ఇస్తాం. ఓకే, అండ్ రేంజ్ కనుక చూసినట్లయితే కాలమ్ కామా రో వాల్యూస్ ఇస్తాం. ఓకే, సో ఇక్కడ మనం సెల్ ఐ కామా 1 అన్నాం. సో ఐ అంటే 1 అన్నాం. సో 1 comma 1 is nothing but a1 value of 1 అన్నాం. I is equals to I అన్నాం. ఓకే, సో అలా ఇంక్రిమెంట్ అవుతూ ఈ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఫర్ లూప్తో పాటే విత్ అని ఇంకొక ఫంక్షన్ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో విత్ ఫంక్షన్ ఏంటి అంటే ఏదైనా ఒక సెల్ని కనుక మీరు పర్టికులర్గా రిఫర్ చేయాలి, ప్రోగ్రామింగ్లో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం విత్ సెల్ యూజ్ చేస్తాం. సో సింటాక్స్కి వస్తే ఫస్ట్ మీరు విత్ ఏదైతే ఆబ్జెక్ట్స్ యాక్టివ్ సెల్ అవ్వచ్చు, యాక్టివ్ షీట్ అవ్వచ్చు, అలాగే వర్క్ బుక్ అవ్వచ్చు. దాని తర్వాత మీరు ఏవైతే ప్రాపర్టీస్ కానీ కండిషన్స్ కానీ అప్లై చేయాలనుకుంటున్నారో అవి అప్లై చేసి సో కంపల్సరీగా విత్ని మనం ఎండ్ విత్తో ఎండ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ థింగ్స్ ఫర్ లూప్ అండ్ విత్ ఫంక్షన్స్. సో విబిఏలో ఫర్ లూప్ అండ్ విత్ ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో నేను ఒక ప్రోగ్రామ్ని 1 to 10 నెంబర్స్ని వర్క్షీట్లో ఆటో పాపులేటెడ్ అవ్వాలనుకుంటున్నాను. వన్ వే ఈజ్ హారిజాంటల్గా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెర్టికల్గా అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డయాగ్నల్గా. సో ఫస్ట్ మనం హారిజాంటల్గా ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. సో హారిజాంటల్గా నాకు 1 to 10 నెంబర్స్ ఈ విధంగా వచ్చినాయి. ఓకే, అలాగే వెర్టికల్గా క్లిక్ చేస్తే వెర్టికల్గా 1 to 10 నెంబర్స్ వచ్చినాయి. ఓకే, అదేవిధంగా డయాగ్నల్గా క్లిక్ చేస్తే డయాగ్నల్గా 1 to 10 నెంబర్స్ వచ్చినాయి. ఇలాగ 1 to 10 నెంబర్స్ అవ్వచ్చు, 1 to 100 నెంబర్స్ అవ్వచ్చు. సో దీనికి నేను యూజ్ చేసిన లాజిక్ ఏంటి అంటే ఫర్ లూప్. సో ప్రోగ్రామింగ్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ విత్ అని ఫంక్షన్ యూజ్ చేసాం. విత్ అని ఫంక్షన్ ఎందుకు యూజ్ చేశాను అంటే షీట్
1ని రిఫర్ చేయడానికి విత్ ఫంక్షన్ యూజ్ చేసి EX1తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏమి ఇచ్చాను, రేంజ్ A1 క్లియర్ కరెంట్ రీజియన్ అన్న. ఎందుకు ఇచ్చాను ఇది, ఇప్పుడు సమ్ పర్టికులర్ డేటా అనేది ఉంది ఈ రీజియన్. సో దీన్ని క్లియర్ చేయడానికి నేను ఇక్కడ ఏ ఫంక్షన్ యూజ్ చేశాను అంటే క్లియర్ రీజియన్ అనే ఫంక్షన్ని యూజ్ చేశాను. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు చూడండి కరెంట్ రీజియన్ క్లియర్ అన్న. సో ఆటోమేటిక్గా కరెంట్ రీజియన్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. ఫర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 to 25 అన్న. సో ఫస్ట్ x వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవ్వి. ఓకే, సెల్ 1, 1 అంటే ఇది మనకి నథింగ్ బట్ A1 రీజియన్. ఓకేనా. సో A1లో ఏ వాల్యూ అసైన్ చేస్తున్నా, x వాల్యూ అసైన్ చేస్తున్నా. సో ఇప్పుడు కనుక మీరు ఈ లూప్ రన్ చేసినట్లయితే చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు 1 అనేది వచ్చింది. అలాగే నెక్స్ట్ ఈ లూప్ అనేది అలా కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. చూసారా, 4, నెక్స్ట్ 5. సో ఈ లూప్ ఎప్పుడు ఎండ్ అవుతుంది మనకి అంటే ఎప్పుడైతే వాల్యూ 25కి రీచ్ అయిందో అప్పుడు ఈ లూప్ అనేది ఎండ్ అవుతుంది. సో చూసారా, ఇప్పుడు 25కి వచ్చింది వాల్యూ, 25 తర్వాత లూప్ ఎండ్ అయింది. సో ఈ విధంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాం. సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ రోస్లో తీసుకున్నాం కాబట్టి హారిజంటల్గా డేటా అనేది ప్రింట్ అయింది. ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ నేను ఎక్స్ వాల్యూ కనుక ఎక్స్ వాల్యూ కనుక ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే డేటా అనేది వెర్టికల్గా ప్రింట్ అవుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. డేటా అనేది వెర్టికల్గా ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. అందుకనే ప్రీవియస్గా మీరు ఎక్స్ వాల్యూ ఎక్కడ ప్లేస్ చేసాం, ఇక్కడ ప్లేస్ చేసాం. కానీ ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడ ప్లేస్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేశాను. సో దీనికి ఇప్పుడు ఏమవుతుంది, మనకి డేటా అనేది మనకి వెర్టికల్గా ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి సెల్స్ ఏ విధంగా డిజైన్ అవి ఉంటే సెల్స్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ కాలమ్స్. ఓకే, సో ఈ లూప్ కనుక మీరు రన్ చేసి చూసినట్లయితే సో ఇక్కడ మనం i ఈజ్ ఈక్వల్స్ టు 1 to 10 వాల్యూస్ ఇచ్చాం. సో నాకు ఈ లూప్ ఎంతవరకు రన్ అవుతుంది అంటే i ఈజ్ ఈక్వల్స్ టు 10 వరకు రన్ అవుతుంది. సో నా i 1, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు i అన్నాం. i వాల్యూ ఎంత 1. సో 1, 1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ 1, 2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఈ విధంగా ఈ లూప్ మనకి ఎంతవరకు రన్ అవుతుంది అంటే 10 వరకు రన్ అవుతుంది. ఓకే వ్యూవర్స్, సిమిలర్గా నెక్స్ట్ ఇంకోటి ఏ విధంగా అసైన్ చేస్తాం, డయాగ్నల్గా అసైన్ చేస్తాం. సో డయాగ్నల్గా అసైన్ చేస్తాం అంటే ఏంటి, నాకు వాల్యూస్ అని ఇలా డయాగ్నల్గా రావాలి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి రో వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో దీనికి కోడింగ్ ఏ విధంగా చేస్తాం అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇనిషియల్గా n వాల్యూ ఎంత 1. సో డేటా అనేది ఎక్కడ మనకి పేస్ట్ అయింది, 1, 1లో పేస్ట్ అయింది. అలాగే నెక్స్ట్ సెల్ 2, 2, నెక్స్ట్ 3, 3. సో ఇలా మనకి లూప్ అనేది ఎంతవరకు రన్ అవుతుంది అంటే 10, 10 వరకు రన్ అవుతుంది. ఓకే వ్యూవర్స్, సో ఈ విధంగా ఫర్ లూప్ని యూజ్ చేసి మనం ఒక రో వాల్యూస్ని కానీ కాలమ్ వాల్యూస్ని కానీ డయాగ్నల్ వాల్యూస్ని కానీ రిఫర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.